వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారు, ఆయన మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టాలి అని చెప్పేసి పెట్టాలని చెప్పి కాదు, పెట్టవచ్చు కూడా, పెట్టే అవకాశం కూడా ఉంది. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఏ కేస్ మే బి ఫైల్డ్ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి, జగన్ గారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి, జగన్ గారి మీద కోపం మీద ఉన్నారు కాబట్టి, జగన్ గారు ఛాలెంజ్లు చేస్తున్నారు కాబట్టి, సో కేసు పెట్టినా పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు మిర్చి యార్డుకి రావద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కలెక్టర్ ద్వారా చెప్పించారు. అయినా సరే జగన్ గారు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఆయన మిర్చి యార్డుకి వెళ్ళారు జగన్ గారు. ఇప్పుడు ఫండమెంటల్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది గుంటూరు కృష్ణా జిల్లాలో. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ గుంటూరు కృష్ణా జిల్లాలో రన్ అవుతుంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది దేనికంటే భారీ బహిరంగ సభలు పెట్టకూడదు, ఎలక్షన్ ప్రామిసులు చేయకూడదు, స్కీములు ఇవ్వకూడదు, ఎలక్షన్ రిలేటెడ్ థింగ్స్ చేయకూడదు, కానీ ప్రజా సమస్యలు రిలేటెడ్ చేయకూడదు అని ఏంటి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్, అది ఒక ఎలక్షన్ కోడ్ కిందకు వచ్చిద్దో లేదో మనకైతే తెలియదు. వీళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నోటీస్ ఇప్పించారా, లేకపోతే రావద్దని ముందే చెప్పారు, ఎలక్షన్ కోడ్లో ఉంది మీరు మిర్చి యార్డుకి రావద్దని. ఇలాంటి కేసే అల్లు అర్జున్ మీద పడింది. అల్లు అర్జున్ లాంటి కేసే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే చేస్తారో లేదు తెలియదు, వేస్తారని చెప్పేసి ఎల్లో మీడియా ఛానల్ వేస్తున్నారు. అల్లు అర్జున్ అదే ఒక శిల్పారావి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎలక్షన్ కోడ్ అప్పుడు శిల్పారావి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే బికాస్ ఈ సినిమా యాక్టర్స్ చాలామంది గుంపు కూడితే అక్కడ చాలా పెద్ద గ్యాదరింగ్ వచ్చేసింది. సినిమా స్టార్ వస్తే చూడటానికి ఆటోమేటిక్గా వస్తారు. ఓకే, ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగిందని పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు కదా పోయినసారి. మనందరూ తెలిసిందే కదా, అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు పోలీసులు, ఆంధ్ర పోలీసులు, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఎందుకు పెట్టారు? సేమ్ కేస్. అక్కడ శిల్పారవి అనే క్యాండిడేట్ని, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేయడానికి ఆయన పోయాడు. చాలామంది గ్యాదర్ అయ్యారు పబ్లిక్. నువ్వు పర్మిషన్ లేకుండా పబ్లిక్ గ్యాదరింగ్ పెట్టావని చెప్పి కేసు వేశారు అల్లు అర్జున్ మీద. కానీ అతను హైకోర్టుకి వెళ్ళి తను ఏం చేసి, ఇది నా పర్సనల్ విజిట్, నేను శిల్పారావి అనేటువంటి క్యాండిడేట్ని కలవడానికి నేను పర్సనల్గా వెళ్ళాను, నేను సినిమా స్టార్ని కాబట్టి నన్ను చూసి అక్కడ గ్యాదర్ అయిన క్రౌడ్కి నాకు సంబంధం లేదు, అది నేను వాళ్ళని పిలవలేదు, క్రౌడ్ని నేను పిలవలేదు, వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చారు, వాలంటీర్గా వచ్చి అక్కడ గ్యాదర్ అయ్యారు. హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రౌడ్ గ్యాదరింగ్ అని తను హైకోర్టులో ఛాలెంజ్ చేసుకున్నాడు. ఆ క్వాష్ అయింది, పిటిషన్ క్వాష్ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏది మీరు ఇలా కేసులు పెడితే అది మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఇదిగోండి పర్సనల్ విజిట్ కోసం వెళ్తే వాళ్ళందరికీ వస్తే నాకేం సంబంధం అని ఒక సినిమా హీరో హైకోర్టులో ఇస్తే క్వాష్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ పెడితే అదే చేస్తారు. నేను అక్కడ రైతులను కలవడానికి పోయాను, జనాలు మొత్తం వచ్చారు, నాకు సంబంధం లేదు, ఐ డి నాట్ కాల్ దెమ్ అని అంటే ఏంటి, వాట్ విల్ దే డూ? ఓకే, ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ అన్సర్టనిటీ, పొలిటికల్ కక్షలు, పొలిటికల్ కార్పణ్యాలు చేసుకోవటమే తప్ప ఇదేం లేదు. నాకు చాలా క్లియర్గా ఒకటైతే అర్థమవుతుంది మనకు. ఓకే, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చేయవచ్చు, వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ ఈసీ, వాళ్ళ పోలీసులు, వాళ్ళ ఏదైనా సరే చేయొచ్చు. ఓకే, బట్ లెట్ us see what they. ఇదిగోండి ఎలక్షన్ కోడ్లో ఉంది, మీరు ఒక భారీ బహిరంగ సభ పెట్టొద్దు అంటే, ఎనీ పొలిటీషియన్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దే ఆర్ డూయింగ్ దట్ షుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఓటర్స్. మోనిటరీ ట్రాన్సాక్షన్లు కానీ ఏదైనా సరే. కాబట్టి అది ఎలక్షన్ కోడ్లో అలానే పెడతారు. ఏంటంటే మీరు ఎలక్షన్ కోడ్ జరుగుతున్నప్పుడు మీరు భారీ బహిరంగ సభలు పెట్టవద్దు, స్కీములు రిలీజ్ చేయకూడదు, గవర్నమెంట్కి సంబంధించి అల్లర్లు సృష్టించేటువంటి చేయకూడదు, ఇది ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది రైతులకి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని పరామర్శించడానికి వెళ్తే జనాలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఆయన కుమ్మిగూడారు అనుకోండి, ఇప్పుడు జగన్ గారి మీద కేసు పెడతారా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వస్తుంటే రావద్దని ముందుగానే చెప్పారు, కలెక్టర్ ద్వారా చెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రావద్దని.
నువ్వు మిర్చి యార్డ్కి రావద్దు, ఎలక్షన్ కోడ్లో ఉంది, రావద్దు అన్నా సరే ఆయన హీ డోంట్ కేర్, అంతే, డజంట్ కేర్ అనమాట. డోంట్ కేర్ అన్నట్టుగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ల్యాప్సెస్ అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక మినిమం ప్రోటోకాల్, ఒక పార్టీ అధ్యక్షుడు, పబ్లిక్ ఫిగరు కాబట్టి Z+ సెక్యూరిటీ ఉంది కదా జగన్ గారికి. Z+ సెక్యూరిటీ వచ్చినప్పుడు అక్కడ చాలామంది పోలీసులు ఉండాలిగా, పోలీసులు కాపలా ఉండాలి కదా అక్కడ గొడవలు జరగకుండా ఉండటానికి. ఎలాగైనా సరే గొడవలు జరగాలి, పోలీసులు మీరెవరు ఆ దరిదాపులకు వెళ్ళకండి, మేము వద్దన్నాము, ఆయన వస్తున్నాడు మిర్చి యార్డ్కి, కాబట్టి పోలీసులు మీరెవరు వెళ్ళకండి, కొట్టుకొని అక్కడ అల్లర్లు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి లోపల వేయాలనేటువంటి వెనక ప్రణాళిక ఉందేమో మనకేం తెలుసు. అందుకని పోలీసులు ఇక్కడ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేశారు. ఆయన ఏంది మాజీ ముఖ్యమంత్రికి మీరు ఏమంటారు ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వరా అని. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఎలాగైనా కేసులు పెట్టాలని ఒక పెద్ద ప్రణాళిక మీద ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలి ఎలాగైనా సరే. నేను వస్తే మీ ఎంత తెలుస్తా అన్నారు, బట్టలుప్పు తీసి నిలబెడతా అన్నారు, బట్టలుప్పు తీసి మిమ్మల్ని జైలు వేస్తానని ఏదో అన్నారు నిన్న. ఓకే సరే, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపము అనేది ఈ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ని పంపించడంలో ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయిందా అనేది మనం ఆలోచించదగ్గ విషయం. మోరోవర్ నిన్న పోలీసులు అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అంటావా, మమ్మల్ని అంటే మేము నిజాయితీగా పనిచేస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఏది మరి నిజాయితీగా పనిచేస్తే ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉండాలి కదా, Z+ సెక్యూరిటీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి, సెలబ్రిటీ కదా, ఒక 100-200 మంది పోలీసులు వచ్చి మిర్చి యార్డ్ దగ్గర కాపలా గాయాలి కదా నాయకుడు వస్తున్నప్పుడు. ఓకే, వెనక ఇంటెన్షన్స్ అనేవి మనకు అర్థం కాకుండా రాజకీయాల్లో మనం ఇమ్మీడియట్గా క్విక్గా రెస్పాండ్ అయితే ప్రజలకి ఎంత నష్టము అనేది మీరు అర్థం చేసుకోవాలి. మానవ హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు నేను మాట్లాడతాను తప్ప రాజకీయం ప్రైమరీ. ఓకే, బట్ మేము మాలాంటి వాళ్ళ మీద కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం. సో అది జరిగింది. కేసు ఫైల్ చేయొచ్చు, 100% కేసు ఫైల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఈసీ వాళ్ళు చెప్పినట్టే ఇంటిది. చూద్దాం ఏం జరిగింది. థ్యాంక్ యూ.